మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి, నజరేతు విడిచి జబూలూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందుని కపెర్నహూముకు వచ్చి కాపురముండెను. జబూలూను దేశమును నఫ్తాలి అనే దేశమును యోర్దాను కావలున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించును అని ప్రవక్త అయిన యేషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగ జరిగెను. ఆమేన్. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల దేవా, జీవాధిపతి నాయన, సాయంకాల సమయంలో మరోసారి వినయముగా మేమందరం తరల వంచి నీ యొక్క వాక్యం సమీపిస్తుండగా నాతోను మాతోను సూటిగాను తేటగాను స్పష్టముగాను నీ వాక్యం నుంచి మాట్లాడి మాకు కావలసిన మాటలు దయచేసి సంపూర్ణంగా మమ్మల్ని యొక్క స్వాధీనంలోకి తీసుకొని ప్రాధేయపడుతూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామమున ముందు ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నేను రాత్రి నిజంగా ఇది దేవుని యొక్క కృప. కరెక్ట్గా 1 సంవత్సరం క్రితం మరి కుటుంబాన్ని నేను కలవటం జరిగినది. సారా సిస్టర్ వాళ్ళ ఇంట్లో అనుకుంటాను. మొదటిసారి ప్రార్థనకి అక్కడికి వచ్చినప్పుడు మా పరిస్థితి ఇలాగ ఉన్నదని మాట్లాడటము, ప్రార్థన చేయమని అడగటము. మ్యారేజ్ అయ్యి సుమారుగా 7 ఏళ్ళ 8 ఏళ్ళు అయినది. ఎన్ని సంవత్సరం? కూర్చోం వినబడలేదు. మ్యారేజ్ 2.5 years. మంచిది. 2.5 సంవత్సరాలు అయింది. ఇది మా పరిస్థితి అని ప్రార్థన చేయమని అడిగినప్పుడు మరి ప్రార్థన చేశాక దేవుడి మీద నమ్మకం ఉంచమని చెప్పడం అయినది. తర్వాత ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడతా కూడా ఉన్నారు. ఆ రోజు చేసిన ప్రార్థన వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసం దేవుడి పట్ల, ఇబ్బంది వచ్చినప్పటికీ ఒత్తిడి వచ్చినప్పటికీ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు చేసే కార్యాన్ని మనం చూడగలుగుతాం. ఆమేన్. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈరోజు మనం చూసేది ఇది సంతోషమైనది. ఈ సంతోషమైనది వాళ్ళు ఎదుర్కోవటానికి చాలా కష్టం అనిపించారు. ఇందాక 4-5 మాటల్లో మరి ఆ సహోదరు మొత్తం చెప్పలేకపోయింది, కానీ వారు చాలా వేదన అనిపించారు. నేనైతే నమ్ముతా ఉన్నా వాళ్ళు ప్రార్థన చేసింది నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తా ఉన్నా. నేను చూసింది వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అనేకసార్లు వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేసే సందర్భం ఉన్నది. వాళ్ళు అవన్నీ చెప్పలేకపోవచ్చు ఈరోజు ఇక్కడ. ఆ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో తెలియదు. అలాగే ఉంటుందా, వాళ్ళ జీవితం అలాగే ముగిసిపోద్దా ఏంటన్నది తెలియదు. అయితే వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసము వాళ్ళని ఈరోజు ఈ సాక్ష్యం చెప్పే స్థితికి తీసుకొని వచ్చింది. ఆమేన్. కాబట్టి నా మాటలు ఏంటంటే ఈరోజు నేను ప్రారంభిస్తున్న మాటలు మనం ఎక్కడి నుంచి అయితే వచ్చి ఉన్నామో దాన్ని మొట్టమొదటిగా మనం నమ్మాలా. ఎక్కడికైతే వెళ్ళబోతున్నామో దాన్ని మనం నమ్మాలా. మనం ఎక్కడి నుంచి వచ్చామో నమ్మితే ఎక్కడికి వెళతామో నమ్మగలుగుతాం. నువ్వు ఎక్కడికి వెళతావో నమ్మగలిగితే ఇప్పుడున్న స్థితిలో కూడా నువ్వు దేవుణ్ణి నమ్మేవాడిగానే ఉంటావు. ఆమేన్. కాబట్టి స్థితి ఏదొచ్చినప్పటికీ నీ విశ్వాసం కదలద్దు. ఇబ్బంది ఏమొచ్చినప్పటికీ నీ విశ్వాసం కదలద్దు. అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు మనం కలిగి ఉన్నాం. నీ విశ్వాసం ఎప్పుడు కదల్చబడద్దు. నీ విశ్వాసం స్థిరంగా ఉన్నప్పుడు, నీ విశ్వాసం బైబిల్ని ఆనుకున్నప్పుడు, నీ విశ్వాసము క్రీస్తు మీద కట్టబడినప్పుడు, నీ విశ్వాసము క్రీస్తు అయి ఉన్నప్పుడు నీ జీవితంలో కార్యము జరగకుండా ఎవరు ఆపలేరు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కొన్నిసార్లు వివాహ జీవితంలో కొన్ని మాటలు పలుకుతూ ఉంటారు కొద్దిమంది. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అందుకే నీ జీవితం ఎలాగైనది, నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు అందుకే నీ జీవితం ఎలాగైనదని. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, ఒకరిని పెళ్లి చేసుకోవటం అంటే అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవటం వల్ల కాదు జరిగినది, నీ జీవితంలో ఆ దినం అది జరగవలసి ఉన్నది జరిగినది. అది దాని నుంచి అది మేలుకరమైనది కాకపోతే నువ్వు దేవుడి వైపు తిరిగినప్పుడు అది ఎటువంటిదైనా కూడా దేవుడు మేలుకరంగా మార్చే దేవుడై ఉన్నాడు. అప్పుడు ఈరోజు మన విశ్వాసం ఎక్కడ ఉండాలంటే, ఇదిగో నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా లేకపోతే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నా అని ఈ ఆలోచన కాకుండా ఇది దేవుడు చిత్తమని నమ్మి నేను పెళ్లి చేసుకున్నా. నువ్వు ముందు నిర్ణయం కూడా దేవుడి చిత్తమని తీసుకో. ఆ తర్వాత దేవుడే నడిపించేవాడు అయి ఉంటాడు.
అప్పుడు కుటుంబంలో ఇబ్బందులు రానియండి, శోధనలు రానియండి, ఆర్థికపరమైన బాధలు రానియండి, ఎటువంటి బాధ వచ్చినా నువ్వు తట్టుకోగలుగుతావు, నిలబడగలుగుతావు. దేవుడి దగ్గర యథార్థంగా నువ్వు ఉన్నంత వరకు నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత దేవుడిది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చూడండి, ఈ కాలపు వర్తమానంలో ఒక చిన్న మాట ఉన్నది. ఈ మాట వినడానికి కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. నీతో నీవు నిజాయితీగా ఉంటేనే నువ్వు దేవుడితో నిజాయితీగా ఉండగలవు అంటారు. ఆమేన్. ఎవరితో నిజాయితీగా ఉండాలా? నాతో నేను ఉండాలి ముందు. అంటే నేను మంచి చేస్తానో చెడు చేస్తానో నాకు తెలియాల, నాకు నేను సమర్థించుకోకూడదు. రైట్. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తానో చేయట్లేదు, రోజు నిజాయితీకి సమాధానం ఏం రావాలా? ఎట్లాంటి ప్రార్థన చేస్తున్నాం? యథార్థవంతమైన ప్రార్థన మనం చేయటం లేదండి. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, యథార్థవంతమైన ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేసావో ఆ ప్రార్థనలో నువ్వు దేవుడిని కలుసుకుంటావు. మనం ఇంకా దేవుడిని కలుసుకోవట్లా. చాలాసార్లు దేవుడు మనం ఇంకా కొద్దిగా యథార్థంగా, ఇంకా కొంచెం నీతిగా, ఇంకా కొంచెం నమ్మకంగా, ఇంకా కొంచెం బలంగా ప్రార్థన చేస్తే మనం దేవుడిని కలుస్తాం. ఆ మార్గంలో ఉన్నాం. అయితే ఆయన కలిసి అంత ప్రార్థన చేయట్లా. మన నిజాయితీగా ఉన్నాం, నీతిగా ఉన్నాం, అయితే ఆయన కలిసి అంత కలిగాం. మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటా. ఒక పరీక్ష రాసామండి, పాస్ అవుతానికి ఎన్ని మార్కులు? 100కి 35. ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చామంటే 32, 33కి వచ్చాం. పరీక్ష రాసావా? రాశాను. ఎలా రాసావు? బాగా రాసావు. రిజల్ట్స్ వస్తే ఫెయిలా పాసా? ఇప్పుడు మన పరిస్థితి కూడా ఏంటంటే, ప్రార్థన చేసావా? చర్చికి వెళ్తున్నావా? అన్నీ వెళ్తున్నాం. ప్రార్థన చేసావా? చేశాను. కానీ దేవుణ్ణి కలిసావా? అక్కడ ఫెయిల్ అవుతున్నాం. ఈ రాత్రి చెప్తుంది అదే. దేవుణ్ణి కానీ మనం కలిసామా మన జీవితం మారుతుంది. నీ జీవితంలో సాక్ష్యం మారుతుంది, నీ మాట తీరు మారుతుంది, నీ పద్ధతి మారుతుంది, నీ వస్త్రధారణ మారుతుంది. నీలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని దేవుడు వాక్యానుసారంగా మార్చేస్తాడు. దాని కొరకు మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే, నువ్వు దేవుడి దగ్గరికి రావటం. ఎంత దగ్గరగా అంటే, ఇక నీవు ఆయన ఒక్కటైపోవాలి. ఇద్దరు కనబడకూడదు. నీవు ఆయన ఎప్పుడైతే ఒక్కటై ఉన్నారో నీ జీవితం నీకు కనబడదు, ఇక క్రీస్తు జీవితమే కనిపిస్తుంది. అప్పుడు నీ జీవితంలో కార్యములు జరగకుండా ఉంటాయా? నువ్వు ఆశించక్కర్లా, నువ్వు అడగక్కర్లా, నువ్వు మొరపెట్టక్కర్లా, నువ్వు కన్నీరు కాచక్కర్లా. దేవుడు కార్యాలు మాత్రము ఒక ప్రవాహంలాగా నీ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. నువ్వు ఎదురు చూడాల్సిన పని లేదండి. నాకు దేవుడు చేస్తాడో చెయ్యడో, ఇంకా జరగట్లేదేమో అని నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. దేవుడి మీద నమ్మకం ఉంచు, ఇది చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు, అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు, అబ్రహాం యొక్క పరిస్థితి ఏంటంటే అన్నీ ఉన్నాయి. దేవుడు అబ్రహాం ఒక మాట అడిగాడు, అబ్రహామా, నేను లేచి నీ ఇంట్లో నుంచి, నీ స్వజనుల మధ్యలోంచి, నీ దేశంలో నుంచి, నీ బంధువుల్లోంచి నువ్వు బయటకు వచ్చాయి. అబ్రహాము దేవుడిని ఎలాగ నమ్మాడంటే, దేవుడు మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడే, ఎక్కడికి నన్ను రమ్మంటున్నావు ప్రభు అని అడగల. నేను అనేక మందికి తండ్రిని చేస్తానని చెప్పాడు ఆయన. ఆ ఒక్క మాట నిలిపోయాడు. ఎందుకంటే అబ్రహాం అప్పుడు సంతానం లేదు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సంతానం లేదు, కానీ నేను అనేక జన్మలకి తండ్రిని చేస్తానన్నాడు. ఆ మాట నిలిపోయాడు. రాత్రి మనం విన్నాం, నోవాహుతో దేవుడేం మాట్లాడాడు? వర్షం పడుద్ది అన్నాడు. అప్పుడు దాకా వర్షం లేదు. నోవాహు దాన్ని నమ్మాడు. నోవాహు నమ్మి 120 సంవత్సరాలు దేవుడు వెనకాల వెళ్ళాడు. ఇక్కడ ఇప్పుడు ఆ సంగతి అబ్రహాముకు తెలుసు. కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే, అబ్రహాం కూడా దేవుడు వెనకాల వెళ్ళాడు. నువ్వు రా అనగానే లేచి వెనకాలే దేవుడు వెనకాల నడిచి వెళ్ళిపోయినప్పుడు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడు మర్చిపోతాడా? ఇప్పుడు దేవుడు అబ్రహాంని ఏమని పిలిచాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తా, నీలోంచి అనేక మంది రాజులు, ఒక తండ్రి నీకు బయటకు వస్తాడు నీ లోపల నుంచి అని దేవుడు ఒక వాగ్దానం ఇస్తే, ఆ వాగ్దానం నమ్మి అబ్రహాం బయటకు వచ్చాడు. మరి అబ్రహాము దేవుడిని కలిశాడు, అబ్రహాము దేవుడిని నమ్మాడు, అబ్రహాం పిలవగానే దేవుడి వెనకాల వచ్చాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాం విశ్వాసం అంతా ఎక్కడ ఉందంటే కేవలం దేవుడి మీద. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, రాత్రి చెప్పిన మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. అబ్రహాము భూమి మీద ఉన్నప్పుడు బైబిల్ లేదు, అబ్రహాం భూమి మీద ఉన్నప్పుడు చర్చిలు లేవు, అబ్రహాం భూమి మీద ఉన్నప్పుడు వర్తమాన పుస్తకాలు లేవు, అబ్రహాం భూమి మీద ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు లేవు. ఇప్పుడు అబ్రహాంకి భక్తి ఎక్కడి నుంచి రావాలా? ఒకసారి దేవుడు మాట విన్నాడు కదా, దాంట్లో నుంచే భక్తి రావాలి. అంటే ఒక్కసారి విన్న మాట అబ్రహాములో పని చేయాలి. నేను అంటున్నది, ఒక్కసారి అబ్రహాం విన్న మాట అంటే అబ్రహాము దేవుణ్ణి కలిశాడు. అబ్రహాము దేవుణ్ణి కలిశాడు. ఈరోజు నిజమైన ఒక విశ్వాసి దేవుణ్ణి కలిసినప్పుడు ఆయన మాటలు నీ లోపల స్థిరముగా నాటబడతాయి. ఎప్పటిదాకా ఉంటాయి?
వినబడలేదు. మనము పోయేదాకా, లేదంటే ఆయన వచ్చేదాకా, ఈ రెండిట్లో ఏది ముందైతే అప్పటిదాకా. ఎప్పటిదాకా ఉంటే ఆయన మాటలు మన లోపల? మనం మట్టిలో గెలవాలా, లేదంటే ఆయన మన మేఘంలో గెలవాలా. ఈ రెండిటిలో ఏదో ఒకటి జరగాల, అప్పుడు దాకా ఆయన మాటలు ఈ లోపల ఉంటాయి. అబ్రహాం విశ్వాసం ఏంటంటే, దేవుడు నన్ను బయటికి పిలిచాడు, నన్ను రమ్మన్నాడు, నేను ఆయన వెనకాల వచ్చేసా. కాబట్టి ఇప్పుడు బాధ్యత ఎవరిదంటే దేవుడిది. అదే చెప్తా ఉన్నా, సంఘంలో మనకు వచ్చి అడుగు పెట్టిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, ఆ ప్రార్థన దేవుడు చేరింది నువ్వు నమ్మకం కలిగితే, నువ్వు ఆ ప్రార్థన మళ్ళా చేయాల్సిన పనిలే. ఆ ప్రార్థన దేవుడు చేరాల. ఆ ప్రార్థన దేవుడు చేరటం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ ప్రార్థనలో నువ్వు దేవుడిని కలవటం, ఆ ప్రార్థన దేవుడితో మాట్లాడటం. అది ఎప్పుడైతే జరిగినదో నీకు దేవుడి నుంచి సమాధానం వచ్చి తీరుతుంది. ఆ సమాధానం ఎలాగ ఉంటుందంటే, ఇటు ప్రపంచం మొత్తం చీకటిగా ఉందన్నా దేవుడు ఏమంటాడంటే, నువ్వు అక్కడ కూర్చొని నీ మీద వెలుగు వస్తుంది అంటాడు. అంటే నువ్వు లోకాన్ని చూడొద్దు, చీకటిని చూడొద్దు, అసాధ్యాన్ని చూడొద్దు, దేవుణ్ణి మాత్రమే చూస్తే అసాధ్యమైన కార్యమును సాధ్యం చేయగలుగుతాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా జ్ఞాపకం ఉండేది, ఇంకా మొదటిసారి ప్రార్థన చేసినప్పుడు సహోదరు ఇద్దరికి దేవుడు కార్యం చేస్తాడని నమ్మటము, మీకు కార్యం చేస్తాడని చెప్పటము. అది ప్రార్థించిన దానివల్ల నేను నమ్మట్లా, కానీ దేవుడు చిత్తములో ఉన్నదాన్ని మనం ప్రార్థించాం. రెండు సంగతులు మనకు తెలియాలి. నేను ప్రార్థించాను కాబట్టి జరిగింది కాదండి, అది దేవుడి చిత్తంలో ఉన్నది, దాన్నే నేను అడిగా. అర్థమైనదా? నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నదాన్ని నువ్వు అడిగావంటే అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఆయన చిత్తంలో లేనిది నువ్వు అడిగినా, ఎంత అడిగినా దేవుడు ఇవ్వడం. కాబట్టి ఈరోజు మనం ఏం నమ్మాలంటే, మనం అడిగింది దేవుడు ఇచ్చాడని కాదండి, దేవుడి చిత్తంలో అది ఉన్నది కాబట్టి నాకు ఇచ్చాడు. దేవుడిని అది నాకు ఇచ్చాడు కాబట్టి నేనేం కలిగి ఉండాలంటే, దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. నిజమేనా? ఒకసారి చేతులు తెచ్చిన కూడా చెప్పండి. మంచిది. కృతజ్ఞత అంటే ఎంతకాలం కలిగి ఉండాలా? ఇప్పుడు ఇదే కూడిక, కృతజ్ఞత కూడిక అంటే ఈరోజు కూడిక అయిపోగానే అయిపోయింది, అంతేనా? ఎప్పుడు దాకా ఉన్నది? అబ్రహాముని దేవుడు పిలిచాడు, అబ్రహాం దేవుడికి ఎంతకాలం లోబడ్డాడు? జీవితకాలం. మోషేని దేవుడు పిలిచాడు, మోషే ఎంతకాలం దేవుడికి లోబడ్డాడు? అవునా? బైబిల్లో పరిశుద్ధులు మొత్తం చూడండి, ఎంతకాలం లోబడ్డారు? దేవుడు పిలిచాక మధ్యలో వెనక్కిపోయినాడు ఎవడు లేడు. మధ్యలో వెనక్కిపోయినాడు మీరు గమనిస్తే పూర్తిగా పాతాళానికి వెళ్ళినోడే. కాబట్టి ఈ రాత్రి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేశాడు అంటే నీ జీవితం యొక్క ముగింపు ఆయన దగ్గరే ఉన్నది, ఆయన్ని చేరటమై ఉన్నది. ఆయన చేరటానికి నువ్వు చేసే ప్రయాణమే ఈ యొక్క క్రైస్తవ జీవితం అయి ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నాకు కార్యం చేశాడంటే అర్థము, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని, దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడని, దేవుడే నాకు సాక్ష్యం ఇచ్చున్నాడని. కాబట్టి సాక్ష్యం ఇచ్చిన వాడు దేవుడే. ఎందుకు ఇచ్చాడు? నన్ను పిలిచాడు. ఎందుకు ఇచ్చాడు? నన్ను కలిశాడు. ఎందుకు ఇవన్నీ చేశాడంటే ఆయన ఆలోచనలో నేను ఉన్నాను కాబట్టి. అవునా? అంటే ఈరోజు భూమి మీద మనం దేవుణ్ణి కలవటం అనేది ఈ కార్యం ఇప్పటిది కాదు, అది జగత్తు పునాది కన్నా ముందు కార్యమై ఉన్నది. ఎందుకంటే ఆ రోజు అక్కడున్న వారే ఈరోజు ఇక్కడ ఉన్నారు, ఈరోజు ఇక్కడున్న వారే రేపు పొద్దున మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళు అయి ఉన్నారు. కాబట్టి ఈ భూమి మీదకి ఆయన చిత్తంలో నువ్వు వచ్చినట్లయితే, మనం మాట్లాడుకుంటున్నాం గర్భఫలం అనగా యెహోవా ఇచ్చు బహుమానము. అంటే భూమి మీదకి మనం రావాలంటే ఆయన బహుమానంగా రావాలా? అవునా? ఇప్పుడు ఆయనే బహుమానంగా పంపించినట్లయితే ఆ బహుమానాన్ని కాపాడే బాధ్యత ఎవరిది? ఆ బహుమానానికి కావాల్సిన ఇచ్చే బాధ్యత ఎవరిది? దాని సమస్తం సమకూర్చే యెహోవా ఈరే, మళ్ళీ ఆయనే కదా. మరి అన్నీ ఆయనే అయి ఉన్నప్పుడు మనం ఆయన నమ్మి వెంబడిస్తున్నప్పుడు ఆయన మన జీవితాల్లో కార్యాలు చేయాలా వద్దా? ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తానా? ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉన్నది. ఆయన ఒక మాట అన్నాడు, విత్తనములు ఇచ్చు చెట్లన్నీ మొలుచునుగాక. ఏమన్? ఆయన చెట్టును మొలమని చెప్పలా, విత్తనములు ఇచ్చే చెట్లు మొలుచునుగాక. ఎందుకని? చెట్టు వచ్చాక దాని నుంచి విత్తనం రావాలి, ఆ విత్తనం నుంచి మళ్ళీ చెట్టు రావాలి. అంటే దేవుడు ఏం చేస్తారంటే ప్రతి చెట్టుకు ఒక విత్తనం పెట్టాడు. మీరు దేవుడు యొక్క సృష్టిలో ఉన్న ప్రతిది కూడా విత్తనం కలిగి ఉంటుంది. దేవుడు సృష్టిలో లేనిదే విత్తనం కలిగి ఉండదు. ఇప్పుడు దేవుడు ప్రతి దాన్ని ఏం చేస్తే దానికి కంటిన్యూషన్ చేసుకుంటూ వచ్చాడు. ఎప్పటిదాకా అంటే ఆయన భూమి మీదకి వచ్చేంత తరం వరకు, ఆయన ఈ భూమిని తీసేసేంత వరకు ఇక్కడ అన్నీ జరుగుతూనే ఉండాలి. అలాగే మానవ జీవితంలో కూడా దేవుడు నీ యొక్క జీవితం ముగింపు వరకు ఆయన యొక్క ప్రణాళికని విస్తరించున్నాడు. అది ఈ రోజు అయిపోయేది కాదు, రేపటిది అయిపోయేది కాదు. కాబట్టి దేవుడు యొక్క ప్రణాళిక అంటే నీ జీవితంలో ఒకే ఒక కార్యం చేసేసి దేవుడు ముగించడు, చేస్తూనే ఉంటాడు. మనకు ప్రతిరోజు మీరు గమనించినట్లయితే దేవుడు ఒక కార్యం కొన్నిసార్లు మనం గమనించాం. ఎలాగైపోయామంటే ఆ కార్యాన్ని పెద్దగా కూడా తీసుకోలేకపోతున్నాం. ఒక ఆశ్చర్యమైన సంగతి చెప్తాను, దేవుడి కార్యం ఎలాగుంటుందో.
మన ఇంట్లోంచి బయటికి పని మీద వెళ్ళాం, ఇంటికి తిరిగి వచ్చాం, చాలామందికి తెలియదు దేవుడు మనకు తోడుగా నడిపించాడని. మర్చిపోతాం ఆ సంగతి కూడా మనం. అవునా? ఎంతమంది ఇంట్లోంచి బయటికి వెళ్ళి తిరిగి రాకుండా వెళ్ళిపోతున్నారు మనం చూస్తూనే ఉన్నాం. చిన్న పనికే బయటికి వెళ్తారు, మళ్ళీ తిరిగి వచ్చేది లేదు. కానీ ఈరోజు మనం చాలా దూరం పోతున్నాం, చాలా పని చేస్తున్నాం, చాలాసేపు బయట ఉంటున్నాం. వీటన్నిటి మధ్యలో దేవుడు మళ్ళీ మనకు క్షేమంగా తీసుకొని వస్తున్నాడు. అది మనం గ్రహించగలగాలంటున్నా. కొన్ని మనం రోజు చూసిన దాన్ని బట్టి ఏం చేస్తామంటే దేవుడిని మర్చిపోతున్నాం. ఇది కూడా దేవుడి కార్యమే. ఎందుకు దేవుడు ప్రతి దినము స్తుతించాలంటే ఆయన ప్రతిరోజు నీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు మనం శ్వాస పిలుస్తున్నామంటే దేవుడి కృపే. మరి ఏం చేయాలి? దానికి చెల్లించాలా? ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు చెల్లించాలి దేవుడి కృతజ్ఞత? శ్వాస పీల్చిన దానికి పీల్చిన ప్రతిసారి చెల్లిద్దామా? అవుతుందా? అవదు. దానికి మనం ఏం చేస్తామంటే ప్రతిరోజులో ఒక సమయం దేవుడికి ఇచ్చేసి ఆ సమయాల్లో మనం ప్రార్థిస్తున్నాం. ప్రభువా నువ్వు నాకు చేసే అన్నిటి బట్టి నీకు వందనాలు తెలియజేస్తాం. అయితే నేనంటాను, అది మీరు మొక్కుబడిలాగా చెయ్యొద్దు. ఎట్లా చేస్తాం మన ప్రార్థన? ఈ రోజంతా నాకు తోడుగా ఉన్నావు ప్రభువా అని ఎప్పుడన్నా మనం మోకాళ్ళ మీద ప్రార్థన చేసామా? చేయలా. ఏదన్నా దేవుడు కార్యం చేస్తే చెయ్యాలనుకుంటే అప్పుడు మాత్రం మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను. చేస్తాను. అవునా? గట్టిగా రావట్లేదు ఎక్కడి నుంచి. అవునా? ఇదేంటిది? ఇది అసలు నువ్వు జీవించుంటేనే కదా చేయగలవు. నువ్వు జీవించి ఉన్న దానికి మొట్టమొదటి అన్నిటికీ ఎక్కువ దేవునికి స్తుతులు చెల్లించాలి కదా. ఒక కార్యం జరిగిన దానికి నువ్వు స్తుతులు ఎక్కువ చెల్లించాలా, నువ్వు జీవించిన దానికి దేవుడికి ఎక్కువ స్తుతులు చెల్లించాలా? కానీ మనకి ఇదేమైందంటే రోజు బతికేస్తున్నాం కదా, రోజు వండుకుంటున్నాం, రోజు తింటున్నాం, రోజు పనులు చేస్తున్నాం కదా అని ఇది నీకు డైలీ రొటీన్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళొద్దు. దేవుడు నువ్వు దేంట్లో తక్కువ చేస్తే నాకు నచ్చదు. నువ్వు దేంట్లో అన్నిట్లో కూడా దేవుడిని ఎప్పుడు ఉన్నతమైన స్థితిలోనే ఉంచాలి. మరీ ముఖ్యంగా నీ డైలీ రొటీన్లో దేవుడు ఎప్పుడు పైన ఉండాలి. నువ్వు చిన్నదాన్ని కూడా ఇది దేవుడి కార్యమని చూసినప్పుడు నువ్వు దేవుడిని ఎక్కువ స్తుతించగలవు, నువ్వు దేవుడిని ఇంకా ప్రేమించగలవు, నువ్వు దేవుడికి ఇంకా దగ్గరికి రాగలవు. ప్రతి దాంట్లో నువ్వు దేవుడిని స్తుతించాలి. చేయగలవా? నిజం చెప్పట్లేదు ఎక్కడ. ఎలా అంటే నీ దగ్గరికి ఒక మంచినీళ్ళ బాటిల్లో వచ్చింది, నువ్వు ఈ మంచినీళ్ళని తాగాలన్నా కూడా ఇవి నీ దగ్గర రావాలంటే దేవుడి చిత్తం లేకుండా రాదు. మరి దాన్ని తీసుకున్నప్పుడు ఏం చేయాలా? అది దేవుడు ఒక సృష్టి నీ దగ్గరికి వచ్చింది, దాన్ని కూడా స్తుతించాలి కదా అంటున్నా. ఇప్పుడు దాన్ని కృతజ్ఞత చెల్లించాలి. దీనికి ఎన్నిసార్లు చెల్లించాలి కృతజ్ఞత? సో మన జీవితం మొత్తము కూడా ఆయన కృతజ్ఞత చెల్లించడానికి సరిపోదా? సరిపోదు. అయితే దేవుడికి కృతజ్ఞత చెల్లించే విషయంలో సరిపోయే పని ఒకటి ఉంది. ఆ పని చెప్తా, చేస్తారా? ఎవరు రావట్లేదు. చేస్తారా? నాకు అందరూ చెప్పు, నిజంగా చేస్తావు అని మీకు నమ్మకం ఉంటేనే చెప్పండి. ఎందుకంటే మీరు ఇప్పుడు చేస్తాను తర్వాత చేయకపోతే లెక్కపో చెప్పాలి. మళ్ళీ గట్టిగా చెప్పండి. ఎస్తానోనా? ప్రైజ్ ది లార్డ్. ఈ పని ఏంటంటే దేవుడి కొరకు ఆత్మలు సంపాదించటం. ఏం రాలేదు ఇప్పుడు ఆమెలో? చేతులు తేలేదు, ఇంటి దగ్గర పెట్టి వచ్చారు, మర్చిపోయి వచ్చారు చాలామంది. ఇప్పుడు దేవుడు నా కృతజ్ఞత చెల్లించాడు. రైట్. ఇందాక సిస్టర్ చెప్పిన ఒక మాట మీరు చాలా జాగ్రత్తగా విన్నారో లేదో. సలోమి సిస్టర్ నన్ను ఇక్కడికి ఆహ్వానించింది, తర్వాత దేవుడు కార్యాలు చేశాడు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళని ఆహ్వానించే విధముగా దేవుడు ప్రేరేపించాలి. అవునా? మరి ఆహ్వానం రాకపోతే ఆ కార్యం జరగాలి కదా. ఆ కార్యం జరగాలంటే ఎవరో ఒకరు ఆహ్వానించాలి. రైట్. ఒక చిన్న సంగతి చెప్తాను. ఇప్పుడు ఈ తిమోతి బ్రదర్ మీకు అందరికీ తెలుసు కదా, దాదాపు తెలుసు అనుకుంటాను అందరికి, ఉన్న వాళ్ళందరికీ. ఈ బ్రదర్కి నాకు ఎలా పరిచయం అయింది? ఎక్కడ పరిచయం అయింది తెలియదు, అలా పరిచయం అయింది. అక్కడి నుంచి బ్రదర్ మా దగ్గరికి రండి అన్నప్పుడు ఇదిగో ఇక్కడికి వచ్చున్నాం. ఇక్కడికి వచ్చాక ఏం జరిగినది? 15 ఏళ్ళ నుంచా 25 ఏళ్ళ నుంచి అక్కడ చర్చ జరుగుతున్నది. 15 ఏళ్ళ నుంచి ఆర్లోవా బీటీఆర్ కాలంలో చర్చ జరుగుతున్నది. కానీ ఎవరికైనా తెలిసిందా? ఇప్పుడు మొత్తం తెలుసు. ఎందుకంటే రోడ్డు మీద నేను నడుస్తానంటే ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అంటున్నారు. ఏం జరిగింది? అక్కడ ఆటో దిగిన దగ్గర నుంచి ఇంటి లోపలికి వచ్చేదాకా కనిపించిన ప్రతి వాళ్ళు ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని చెప్తా ఉన్నారు. ఇదేంటిది? దాని అర్థమేంటంటే అక్కడ ఒక చర్చ్ ఉందని, గుంటూరు నుంచి ఒక పాస్టర్ వస్తాడని వీళ్ళందరికీ తెలిసింది. ఇవన్నీ నేను ఎందుకన్నానంటే ఎవరో ఒకళ్ళు ఇక్కడికి పిలవబట్టి. అవునా? ఆ సహోదరిని ఎవరో ఒకళ్ళు పిలవబట్టి. అలాగే ప్రతిసారి కూడా దేవుడి దగ్గరికి ఎవరో ఒకళ్ళు మనం పిలవాల.
ఆ స్థితిలో ఉన్న వాళ్ళని దేవుడి వైపు నడిపించడం కన్నా గొప్ప ధన్యత ఇంకేమైనా ఉన్నదా? ఏమాన్. ఇప్పుడు చిన్న సంగతి చెప్పాలా, ఆశ్చర్యం ఎలా ఉంటుందో మీకు చెప్తా ఉన్నా. ఎందుకు సలోమి సిస్టర్ ఎలాగొచ్చారు? షారోన్ రోజ్ సిస్టర్ వాళ్ళు వచ్చారు. షారోన్ సిస్టర్ ఎలాగొచ్చారు? శారా సిస్టర్ ఎలాగొచ్చారు? వెస్లీ ద్వారా నాకు పరిచయం. వెస్లీకి ఎక్కడ పరిచయం? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతే ఈరోజు ఎక్కడికి వచ్చాం, ఎక్కడ దేవుడి కార్యం జరిగినది. కాబట్టి ఈ లింక్ అన్నది ఇలా వెళ్తానే ఉంది, ప్రపంచం మొత్తం పోతానే ఉంటుంది. ఈ కార్యం జరగటానికి దేవుడు ఈరోజు మనం ఇలా సమకూర్చాడు, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఇదేంటంటే ఇది ఎవరో ఒక్కరు కొత్తగా చెల్లించేది కాదండి, మనమందరం చెల్లించవలసి ఉన్నాం. ఈరోజు వాళ్ళు సంతోషంగా ఇది కృతజ్ఞత కూడికి అంటున్నారు, కానీ ఈరోజు మనకి తెలిసిన కొన్ని సంగతులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనల్ని దేవుళ్ళలోకి ఎవరు పిలిచారు? ఒకసారి మనకి ఎవరు సువార్త చేస్తారు జ్ఞాపకం చేసుకోండి. మర్చిపోయాం ఎప్పుడు వాళ్ళ పేర్లు మనం. అసలు ఎవరు మన చర్చికి నడిపించారు? ఎవరు మన దేవుళ్ళు నడిపించారు? వాళ్ళ గురించి ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ఈరోజు చేయాలండి మన బాధ్యత కూడా అదే. నన్ను దేవునిలోకి ఎవరు నడిపించారో వారి పట్ల కృతజ్ఞత కలిగి ప్రార్థించాలా. ఎందుకంటే వారేగా నా దగ్గర రాకపోతే నేను నశించిపోయి ఉండేవాడిని. ఆమేన్. కాబట్టి ఈరోజు మన కృతజ్ఞత కూడికంటే అది ఒక్క పూట కూడిక కాదు, అది ఒక్కరోజు కూడిక కాదు, అది కొద్ది కాలం జ్ఞాపకం ఉండిపోయే కూడిక కాదు. కానీ మనం జీవితకాలము దేవుడికి లోబడేది, జీవితకాలం మన దేవుడికి రుణస్థులమై ఉన్నాం. మనం ఏం చేసినా రుణం చెల్లించలేమండి, ఏం చేసి చెల్లించలేం. కానీ దేవుడు అడిగింది ఏంటంటే నశించిపోయేదాన్ని వెదకి రక్షించుటయే మనిషి కుమారుని పరిచర్య. ఈరోజు దేవుడు ఆయన వెళ్ళిపోతూ ఆయన యొక్క శరీరం అనే సంఘముకి అప్పగించిన పరిచర్య, నశించేదాన్ని నువ్వు వెదకు రక్షించు. నువ్వు ఆ పని చేసావంటే నేను నమ్ముతా ఉన్నా, బైబిల్ నమ్ముతా ఉన్నది, బైబిల్లో ఉన్న సారాంశం మొత్తం నమ్ముతా ఉన్నది, దేవుడు నీ లోపల ఉండి ఆ పని చేయించాడని. ఆమేన్. కృతజ్ఞత కలిగి ఉండటం ఈరోజు నా ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు దేవుణ్ణి కలిగి ఉండటం. దేవుని నామానికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను దేవుణ్ణి కలిగి ఉండటం వల్ల నాకు అది మేలైందా కాదా? ఎంత మేలైంది. మనం ఇప్పుడు దేవుడు ఒక కార్యం చేశాడు కదా అని దేవుడికి ఇంకా కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడి కార్యాలను ఆపడండి. ఆమేన్. దేవుడు ఒక చిట్ట చివరి గొప్ప కార్యం మన జీవితంలో చేసేది ఏంటో తెలుసా? మనల్ని ఇక్కడి నుంచి పైకి తీసుకుపోతాం. కాబట్టి ఈ కార్యాలు నన్ను ఆ కార్యం వైపు నడిపించాలి. ఈ కార్యాలు నేను కలిగి ఉన్న ఈ విశ్వాసము నన్ను ఆ విశ్వాసంలోకి మార్చాలి. ఇక్కడ ఇది భూ సంబంధమైన ఒక కార్యం. ఈ భూ సంబంధమైన కార్యము దేవుడు నా జీవితం ఎందుకని చేశాడంటే నన్ను ఆత్మ సంబంధమైన కార్యం వైపు నడిపించడానికి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వచ్చిందన్నమాట. చిన్న పిల్లలు స్కూల్లో జాయిన్ కాగానే వాళ్ళకి ఫస్ట్ ఏమి లెసన్స్ చెప్తారు? ఏ పాఠాలు చెప్తారు? పాఠాలు ఏం చెప్పరు. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు కూర్చొని ఆడుకో, తిను, పడుకో అని చెప్తారు. తర్వాత అసలు వాళ్ళని ఫస్ట్ స్కూల్కి అలవాటు చేయాలి, అంతేనా? వాడిని స్కూల్కి ఎందుకు అలవాటు చేస్తున్నారు? వాడి భవిష్యత్తులో చదువుకొని ఉద్యోగం చేయాలి. వాడిని ఇప్పుడు రమ్మని దేనికి? స్కూల్లోకి రాగానే ఏం చెప్పాలి వాడికి? నువ్వు పెద్ద అవ్వాలా, ఉద్యోగం చేయాలని చెప్పండి. వెళ్ళిపోతాడు, వాడికి అర్థం కాదుగా. కానీ ఏం చెప్తాం? తిను, పడుకో. ఇంకా మీకు సంగతి తెలుసా? స్కూల్లో పిల్లల్ని పడుకోబెడతారు, అవునా కదా? ఏమన్నా నువ్వే చెప్పాలా? పడుకోబెడతారా లేదా? స్కూల్కి వచ్చిన వాళ్ళు దేనికి? కానీ ఆ వయసుకి వాళ్ళు ఆ పని చేయాలా. ముందడికి స్కూల్ అంటే భయం పోవాలా. మళ్ళీ స్కూల్కి వెళ్ళగానే ఆ వయసులో ముందడికి చాక్లెట్ ఇస్తారు, వాళ్ళని ఎవరు తిట్టరు. కానీ మీరు గమనించండి, 10వ క్లాస్కి వచ్చారు, ఏం చేస్తారమ్మా స్కూల్లో? చాక్లెట్లు ఇస్తారా? పడుకోబెడతారా? ఏం చేస్తారు పడుకుంటే? అది సంగతి. 10వ క్లాస్ రాగానే ఏమైంది? అవునా? ఇదే మన జీవితంలో కూడా జరుగుతుంది. నువ్వు దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో నిన్ను ఎవ్వరు ఏమనరు. నువ్వు చర్చికి వస్తే చాలు, నువ్వు చర్చిలో పడుకున్నా నీ ఇష్టానుసారంగా ఉన్నా నిన్ను ఎవ్వడు ఏమంటు. కానీ ఒక సంవత్సరమో, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు చర్చికి వచ్చాక ఇప్పుడు చర్చికి సరిగ్గా రాకపోతే వినబడలేదండి. ప్రసంగం జరుగుతాను, ఒకళ్ళు నిద్రపోతూ ఉంటారు, నోరు తెచ్చిమని నిద్రపోతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఏం చెప్పరు ఎవరు పక్కన వాళ్ళు? నిద్ర లేపుతాం. దేనికంటే నువ్వు ఇక్కడికి వచ్చినది ముఖ్యమైన కార్యం ఒకటి ఉన్నది.
దేవుడిని ఆకర్షించిన దానికి ఒక చివరి ముగింపు కార్యం ఉన్నది. దాని కొరకు నువ్వు సిద్ధపడాలి. పిల్లల్ని చదువుకునేటప్పుడు చిన్న వయసు వాళ్ళకి ఏం చెప్పు, కొద్ది వయసు వచ్చిన తర్వాత నువ్వు చదవాలా, నువ్వు డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, నువ్వు ఏదో చేయాలని చెప్పి వాళ్ళని డైలీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అదిగో వాళ్ళు అలాగయ్యారు, వీళ్ళు ఇలాగయ్యారు, అక్కడోళ్ళు చూడు ఇక్కడోళ్ళు చూడు అని. మరి ఆత్మీయమైన జీవితంలో మనకన్నా ముందు పరిశుద్ధులు దేవుని చేరారు, వారు పరలోకి వెళ్ళారు, వారిగో ఏలే దేవుని కలుసుకున్నాడు, హానోకు దేవుని కలుసుకున్నారు, ఆ నిద్రించి పరిశుద్ధులు మొత్తం పైకి లేచారు అని మనము కూడా పిల్లలకి ఈ కార్యాలు చూపించినప్పుడు వారి విశ్వాసం ఎటువైపు తిరుగుతుంది? లోకం వైపు తిరగదండి. మనం లోకం చూపించామా లోకమే తిరుగుతుంది. అవునా? చిన్నపిల్లలు పెంచుతారు కొద్దిమంది, కొద్ది వయసు వచ్చిన తర్వాత వాళ్ళు గుర్తించే స్థితికి వచ్చాక 2 ఏళ్ళు 3 ఏళ్ళు రాగానే ఎవరి పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఎత్తుకొని అదిగో అని అంకుల్ని కొడతానని చెప్పు, నేను తిడతానని చెప్పు, నేను అరే అని విలు, సినిమా పాటలు చెప్పించిన వాళ్ళలాగా స్టెప్ అయ్యి, వాళ్ళలాగా డ్యాన్స్ అయ్యి, వాళ్ళలాగా పోజు పెట్టు. పెద్దగా ఏమవుతాడు? అయ్యే అవుతాడు. అదే చిన్నప్పటి నుంచి వాడికి బైబిల్ నేర్పించండి, మోకాళ్ళ మీద ప్రార్థన నేర్పించండి, చిన్నప్పటి నుంచి పరిచయం చేయడం నేర్పించండి, పెద్దగా ఏం చేస్తాడు? సరే రైట్. ఇప్పుడు పిల్లల పెంచడంలో పిల్లల పాత్ర ఎక్కువ, మన పాత్ర ఎక్కువ? చెప్పరు ఎవరు? కాబట్టి చిన్నప్పటి నుంచి మనం ఏం చేద్దాం? ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనం బైబిల్ నేర్పించాలండి. ఎందుకంటే మనం ఏదైతే చిన్నప్పుడు నేర్చుకోలేదో ఇప్పుడు మనకు తెలిసింది. కాబట్టి మనం ఇంకా బాధ్యత వాడి పట్ల కలిగి ఉందాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే తరము దేవుళ్ళలో ఇంకా శక్తివంతమైన తరం, వారు ఇంకా పవర్ఫుల్ అన్నమాట ఇప్పుడు వచ్చేవాళ్ళు. ఎందుకంటే వీరికి వాక్యం ఎక్కువ తెలుసు. ఇప్పుడు వచ్చే తరానికి మనకు తెలిసిన, మన తరంలో తెలిసిన వాక్యం కన్నా రాబోయే తరం ఇంకా బలమైన తరం. వారు మంచి ప్రార్థనా పరులు, మంచి విశ్వాసం కలిగిన వాళ్ళు, వాళ్ళు దేవుణ్ణి చూసే తరం అండి కరెక్ట్గా మాట్లాడితే. కాబట్టి ఆ తరాన్ని ఎలా నడపాలంటే పూర్తిగా దేవుడి వైపు తిప్పాలి. తిప్పుదామా? మన పని మనం చేద్దాం, ఆ తర్వాత పని దేవుడు చేస్తాడు. మీరు గమనించండి, ముగిస్తున్నాను, ముగింపు దగ్గరికి వచ్చున్నా. యేసుక్రీస్తు మొట్టమొదటి ప్రసంగం, ఆయన చేసిన ప్రసంగం ఏంటంటే, ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది గనక మీరందరూ మారు మనసు పొందండి. మరి యేసుక్రీస్తు ఆయన భూమి మీదకి వచ్చిన పని ఏంటంటే పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. మరి ఈరోజు మనం ఏం కలిగి ఉండాలంటే ఆ రాజ్యం ఆయన సమీపించింది అన్న కాలానికి మనం వచ్చున్నాం. ఇప్పుడు సమీపంగా ఉందనటం కాదండి, ఇప్పుడు రాజ్యము రెడీగా ఉన్నది. నేడో రేపు ఆయన రానై ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు మనం కలిగి ఉన్న విశ్వాసం ఏంటంటే దేవుడు నాకు కార్యం చేశాడని విశ్వాసం నుంచి నాకున్న విశ్వాసము నేను దేవుడి దగ్గరికి ఎత్తబడతాననే విశ్వాసానికి రావాలి. అని మనం కలిగి ఉన్న, నాకు ఒక గాయమైంది, దేవుడు స్వస్థపరుస్తాడు, నా జీవితంలో కార్యం జరగాలి, దేవుడికి కార్యం చేస్తాడు అన్న దగ్గర నుంచి దేవుడు నా శరీరం మారుస్తాడు, ఆయన రాకడలో ఆయన కలుసుకుంటాను అనే స్థితికి నీ విశ్వాసము ఇంకా ఎదగవలసి ఉన్నది. కాబట్టి ఈరోజు నువ్వు ఆ ఎత్తబడే విశ్వాసానికి వచ్చినప్పుడు ఈ భూ సంబంధమైన కార్యములన్నీ నీకు చిన్నవి అయిపోయినాయి. అవునా? ఇప్పుడు ఏ స్థితికి వచ్చేసామో తెలుసా? చేతికో దెబ్బ తగిలింది, ఏమంటాం? దేవుడు స్వస్థపరుస్తాడు. అవునా? మీకు చెప్తాను, పాతకాలంలో చేతికి ఒక గీత ఏదైనా కూరగాయలకు వచ్చేటప్పుడు, ఇప్పుడంటే కత్తులు వచ్చినాయి, అప్పుడు కత్తిపీటలు ఉన్నాయి. జ్ఞాపకం మీకు జ్ఞాపకం ఉంది? కత్తిపీట అనేది ఉంటుందిలేండి. అది చెయ్యి దిగేది. చెయ్యి దిగితే ఎక్కడికి వెళ్ళేవారు? ఏ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు? కారం, పసుపు, లేదా కాఫీ పొడి, ఇదే మెడిసిన్. అందరూ ఇంట్లో డాక్టర్లే. అప్పుడు తగ్గిందా లేదా? అది రాయటము, ప్రార్థన చేసుకుని ప్రభు నువ్వు తగ్గించడం, పని మాత్రం ఆపేది లేదు. మరి ఇప్పుడు హాస్పిటల్, కర్రీ పాయింట్. అవునా కదా? కర్రీ పాయింట్ లేదా? మనం లేకపోతే కర్రీ పాయింట్ లేరండి, చచ్చిపోతారు వాళ్ళు. వాళ్ళు పోషించబడ్డారంటే వాళ్ళు మన మీద నమ్మకంతో, వాళ్ళు ఇళ్లలో కోపడమాకండి, ఇళ్లల్లో స్త్రీలు వంట చెయ్యరు అన్న నమ్మకంతోనే వాళ్ళు కర్రీ పాయింట్ పెట్టుకున్నారు వాళ్ళు, కాదా? మీరు చేస్తారు నమ్మకుండా వాళ్ళు పెట్టగలరా? ధైర్యం ఉంది వాళ్ళకి. ఏంటి వాళ్ళ ధైర్యం? అసలు ఇన్ని హోటల్స్కి ధైర్యం ఏంటి తెలుసా? రెండున్నాం, పురుషులు కూడా కారణం ఉన్నది దీనికి. వాళ్ళ ఇంట్లో వండింది వాళ్ళకి నచ్చదు, బయట ఎవరు పెట్టినాక నచ్చుతుంది. వేస్తానునా? ఎప్పుడైనా ఇంట్లో వండినప్పుడు నువ్వు బాగుండేవని చెప్తారా? చెప్పరు. బయట వాళ్ళు ఎవరు పెట్టండి, అబ్బా భలే ఉంది కదా ఇది, ఇంకా తినకూడదు, అబ్బా వాసనే బాగుంది, వంట ఇంక తిన్నాక ఇంకెట్టుంటుందో. వీటి వల్ల హోటల్స్ వచ్చినాయి. ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. ఏది పక్కకు పోయినా అనే జీవితంలో ప్రార్థన మాత్రం పక్కకు పోవద్దు. నీకు ఏం చేయటానికి టైం ఉన్నా లేకపోయినా ఇంట్లో ప్రార్థనగా మాత్రం టైం ఉండాలి.
నీకు ఇంట్లో ఏం నచ్చినా నచ్చకపోయినా ప్రార్థన మాత్రం నచ్చాలి. మీ ఇంట్లో మీకు సమాధానం ఉన్నా లేకపోయినా ముందు మీరు ప్రార్థనలో పక్కన కూర్చొని మీ మధ్యలో బైబిల్ పెట్టుకొని ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఏ భార్యాభర్త అయితే ప్రార్థన చేస్తారో వాళ్ళు యథార్థంగా కానీ ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనలో దేవుడు ఉంటాడు, ఆ ప్రార్థనలో సమాధానం ఉంటుంది, ఆ ప్రార్థనలో నెమ్మది ఉంటుంది, ఆ ప్రార్థనలో దేవుడు యొక్క దీవెన ఉంటుంది, ఆ ప్రార్థనలో దేవుడు యొక్క ఆశీర్వాదం ఉంటుంది, ఆ ప్రార్థనలో దేవుడు చూస్తూ ఉంటాడు, ఆ ప్రార్థనలో దేవుడు యొక్క కృప కుమ్మరించబడి ఉంటుంది. ఎందుకని ఇవన్నీ చెప్తున్నానంటే నీ కుటుంబమే యథార్థంగా ఉండి ప్రార్థనాపూర్వకంగా ఉండి సంఘానికి కానీ వచ్చినట్లయితే సంఘంలో ఉండే కుటుంబాలన్నీ అలాగే ఉంటే ఆ సంఘమే కదా దేవుడికి కావాలి, ఆ సంఘమే కదా దేవుడి దగ్గరికి వెళ్ళేది. ఈరోజు మనం ఎటువంటి సంఘంగా తయారయ్యాలంటే సూపర్ న్యాచురల్ చర్చ్గా మనం తయారవ్వాలి, సహజాతీతమైన సంఘంగా మనం తయారవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఒక కార్యం చేశాడు దగ్గర నుంచి ఈరోజు జరగబోయే గొప్ప కార్యాన్ని నమ్మగలిగే అంత విశ్వాసానికి మనం రావాలి. దేవుడు ఒక ఉద్దేశం ఏంటి? పరలోక రాజ్యం సమీపించింది, మీరు రెడీ అవ్వండి. కాబట్టి ఆయన మన జీవితంలో కార్యాలు చేసింది దేనికంటే మనం మాట్లాడినట్టుగా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తున్నది ఒక చిన్న దాంతో మీకు పోల్చి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తా. ఒక చేపను పట్టాలి, ఎలా పడతారు? గాలం కావాలా, ఎర్రయ్యాలా? అవునా? ఈ ఎర్రేసింది దేనికి? చేపను పట్టడానికి. ఇప్పుడు దేవుడు మనల్ని పట్టడానికి మనకేసిన ఎర్ర పేరే ఈ దేవుని కార్యాలు, స్వస్థతలు, కార్యాలు. దేవుడు ఎందుకు ఆ ఎర్ర వేశాడంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. నువ్వు ఎక్కడో తిరుగుతున్నావు, అక్కడి నుంచి నువ్వు ఆయన బుట్టలోకి రావాలి, అంటే ఆయన యొక్క సంఘంలోకి రావాలా, ఆయన యొక్క శరీరంలోకి రావాలా. దాని కొరకు దేవుడు కార్యాలు చేశాడు. ఈ కార్యం చేసిన దేనికి? ఇప్పుడు భూ సంబంధమైన దేవుడు ఒక కార్యం జరిగించి నిన్ను ఆత్మ సంబంధమైన కార్యంలోకి నడిపిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడు ఒక ఆత్మ సంబంధమైన కార్యంలోకి నడుచున్నావో దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో తెలుసుకుంటావు, నేను ఏం చేయాలో తెలుసుకుంటావు, నేను ఏం చేశానో తెలుసుకుంటావు, దేన్ని విడిచిపెట్టాలో తెలుసుకుంటావు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క రాజ్యం వైపు నడుస్తున్నాం, ఆయన యొక్క ప్రార్థన చేస్తున్నాం, సంఘానికి వెళ్తున్నాం, పని కొన్నిసార్లు పరిచర్య కూడా చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాము. కానీ ఇంకా మనతో పాటు ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ను కూడా తీసుకొని పోతున్నాం. వినబడలేదు నాకు. ఏం బ్యాగ్ అది? ఈ లోకం అనే ఒక క్యారీ బ్యాగ్ని మనం పట్టుకొని మోసుకుంటూ పోతున్నాం. దాంట్లో మన ఆశలు ఉన్నాయి, మనం చేయాలనుకున్నవన్నీ ఉన్నాయి. ఇవి పడేటిలా మనం పట్టుకొని పోతున్నాం. నేను తరచుగా చెప్తా ఉంటా, ఒక ఇల్లు మారి ఇంకొక ఇల్లుకి వెళ్తుంటాం, గమనించారా? ఆ ఇల్లు మారినప్పుడు ఇంట్లో చెత్త ఎంత వస్తుంది? మరి రోజు ఊడుస్తారు కదా, ఎక్కడికి పోయిందా చెత్త? అర్థమవుతుందా? అంటే మనం దీన్ని ఖాళీ చేసినప్పుడు చెత్త బయటకు వస్తుంది, అంతేనా? మరి ఈ శరీరం ఖాళీ చేసినప్పుడు చెత్త ఏమీ రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే అప్పటికి నువ్వు పూర్తిగా మారు ఉండాలి. మనం భూ సంబంధంగా ఇక్కడి నుంచి అక్కడికి పోయేటప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర కొద్దిమందికి ఒక అలవాటు ఉన్నది. ఇరిగిపోయినవి, సొట్టలు పడిపోయినవి, వాడనివి కొన్ని ఉంటాయి ఇంట్లో. అవి పడేస్తామంటే వాళ్ళు ఏమంటారు? నో 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 నో, నాకు అది జ్ఞాపకం, నాకు అది కావాలి, నా పెళ్ళెప్పుడుది, అంతకన్నా ముందుది, మా అమ్మ ఇచ్చింది, మా తాత ఇచ్చాడు, ముత్తాత ఇచ్చాడు, గాంధీ గారు ఇచ్చారు, ఇన్ని చెప్తాం మనం. అయితే నీకు అన్నిటికన్నా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది దేవుని ఒక వాక్యం. నువ్వు దాన్ని పట్టుకొని ఉండు. ఈ మిగతావన్నీ టెంపరీ. నువ్వు ఎంత దాచినా అవి ఏ రోజు ఒక రోజు పోవాల్సిందే. కానీ నీ దగ్గర పోనిది నీ ప్రార్థన, నీ దగ్గర నుంచి పోనిది విశ్వాసం, నీ దగ్గర నుంచి పోని దేవుడి యొక్క వాక్యం, నీ దగ్గర నుంచి విడిచిపెట్టిపోనిది దేవుడి యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ. మనం వాటిని జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈరోజు భూ సంబంధమైనవని మనం చాలా జాగ్రత్తగా చూస్తాం, నిజమేనా? ఒక మాట అడగచ్చా? మన మొబైల్ మీద ఎప్పుడన్నా మట్టి ఉంటుందా? దుమ్ము ఉంటుందా? నిజమేనా? ఏం చెప్పట్లేదు ఎవరు. దానికి మట్టి ఉంటే ఏమైపోతాం మనం? అసలు మనసు ఉండదు, భోజనం కూడా మానేస్తాం కావాలంటే, అవునా? కానీ మనం ప్రార్థనా జీవితం మీద మట్టిగాను ఉంటే అసలు చూస్తే కదా ముందు మట్టి ఉందో లేదో దాని మీద. చాలాసార్లు మనం చూడ ఎప్పుడన్నా దులుపుతాం. మనం గుర్తొచ్చినప్పుడు ఒకే రోజు వరుసగా 3 సార్లు బైబిల్ తెచ్చి చదివేస్తాం, ఒకే రోజు 3 సార్లు ప్రార్థన చేసేస్తాం. ఇక అనుకుంటాం ప్రతిరోజు ఇలాగే చేస్తాను ప్రభు అని. రెండో రోజు అసలు ప్రార్థన చెయ్యం. నేనంటాను, ఈ ఆకస్మికమైన నిర్ణయాలు తీసుకోమాకండి. దేవుడు చేసేస్తాడు కదా నిర్ణయాలు తీసేసుకుంటాం, చేస్తాక నిర్ణయాలు తీసేసుకుంటాం, ఆ తర్వాత పక్కనకి వెళ్ళిపోతాం. అది బైబిల్ చెప్తా ఉన్నది. దేవుడికి నువ్వు చెప్పుకున్నా లేదంటే మొక్కుకున్న మొక్కుబళ్ళన్నీ చెల్లించవలసి ఉన్నావు. నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు నీ పెదవులు పలికిన మొక్కుబళ్ళన్నీ నువ్వు చెల్లించవలసి ఉన్నావు.
అందుకని దేవుడికి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు త్వరగా ఇది చేసేస్తాను ప్రభువా, అది చేసేస్తాను ప్రభు అని చెప్పొద్దు. అది చేశాక, దేవుడు ఆ కార్యం జరిగించాక ఇది నేను చేయలేకపోతున్నాను ప్రభు అనొద్దు. కాబట్టి దేవుడికి మాటిస్తే ఆలోచించి ప్రార్థనలు అనాలి. నువ్వు ఆలోచించి యథార్థమైన మనసుతోగా నువ్వు దేవుడికి ఒక మాట ఇస్తే ఆ మాట నెరవేరేలాగా దేవుడు అన్ని ద్వారాలు తెరుస్తాడు, నీ జీవితాలన్నిటిని మారుస్తాడు. కాబట్టి ఒక మాట మనం అన్నామా దాన్ని కట్టుబడి ఉండాలి. దేవుడి మాట అన్నామా ఇంకా ప్రార్థనాపూర్వకంగా అనాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన దేవుడి కార్యం చెయ్యాలని నువ్వు చేయలేకు అని తెలిసినా కూడా అపవాదిని ప్రేరేపించి నువ్వు చేయగలవంటాడు. మనం ఏమంటాం, చేసేస్తానంటాం అపవాది ప్రేరేపణతో. కానీ అక్కడ దాకా వచ్చాక చేయలేము. అప్పుడు అర్థమైపోయింది నేను ఇది చేయలేను, ఆ రోజు ఎందుకు చెప్పానా అని. కానీ ఇప్పుడు ఆ కార్యము నువ్వు అలాగే చెప్పడం వల్ల, ఇప్పుడు నేను చేయలేని చెప్పడం వల్ల నష్టం ఎవరికి? ఇప్పుడు నాకేనా? బైబిల్ అంటుంది నువ్వు మొక్కుకున్న మొక్కుబడులని చెల్లించాలా. నేను అనవసరంగా మొక్కేసుకున్నా, కానీ ఆ తర్వాత అంటావు నేను ఇది అనకుండా ఉంటే బాగుండునని. కానీ అన్నావు కదా, అందుకని అనే ముందు జాగ్రత్త. ప్రార్థించాలా. దేవుడి విషయంలో ఒక మాట పలకాలంటే, మన నోట్లో నుంచి ఆ మాట దాటిపోవాలంటే దేవుడి దగ్గర ముందు సమాధానకరంగా మనం ప్రార్థించినప్పుడు అది అనాలా వద్దా దేవుడు చెప్తాడు. అన్నాక దానికి కట్టుబడి ఉండాలి. అబ్రహాముని దేవుడిని పిలిచాక నువ్వు రా అన్నాక వస్తాను ప్రభు అన్నాడు. ఇక చచ్చేదాకా వస్తాను మాట మీద ఉండాలి. ఇక్కడ దాకా వచ్చి నడిపించే ప్రభు నేను ఇంక రాలేదంటానికి వీలు లేదు. మరి ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం రాగానే వాళ్ళు మోషే మీద గొణిగారు, మమ్మల్ని అక్కడ సమాధులు లేవనా, ఇక్కడ తీసుకొచ్చి నీళ్ళల్లో ముంచడానికి వచ్చావా, చంపడానికి వచ్చావా అన్నారు. మరి వాళ్ళు అక్కడ ఆగిపోవాలి కదా, రాలేదు. కొద్దిగా ముందు దాకా వచ్చి ఇప్పుడు కొనుక్కుతా ఉన్నారు. అంటే సమస్య రాగానే మనం వెనక్కి పోవటం కాదు. దేవుడి మీద నమ్మకం ఉంటే, దేవుడు నిన్ను చివరి దాకా నడిపిస్తాడు నమ్మకం ఉంటే నువ్వు ఆయన వెనకాలరా. ఒక కార్యంతో మనం ఆగిపోవద్దు. చివరి దాకా ఆయన కార్యాలు మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. ఆయన రాజ్యం చేరాలని దేవుడి కోరిక, ఆయన రాజ్యం మనం చేరాలని దేవుడు ఒక ఆశ. ఆయన రాజ్యం చేరాలని కిందకు వచ్చాడు, ఆయన రాజ్యం చేరాలని రక్తం కాచాడు, ఆయన రాజ్యం మనం వెళ్ళాలని ఆయన మళ్ళా వస్తానని చెప్పాడు. దాని కొరకే మరణాన్ని జయించాడు, దాని కొరకే పాతాళం జయించాడు, దాని కొరకే ఈరోజు సమస్తము నీకు బయలుపరిచాడు. ఒక కార్యం జరిగించి దేవుడు ఇంకొక కార్యం మనం ఎందుకు తిప్పుతా ఉన్నాడంటే, ఘనమైన వాటిని దేవుడు మన కొరకు ముందు పెట్టున్నాడు. దాని కొరకు మనం వెంబడించాలా, దాని కొరకు ప్రయాస కలిగి ఉండాలా. ఈరోజు కృతజ్ఞత చెల్లించడం అంటే ఒక్క పూట అయిపోలేదు. అంత కారణం ఏంటంటే జీవితం చివరి దాకా నువ్వు ఆయన వెనకాలకు వచ్చినప్పుడు ఇంకా పెద్ద అందుకుంటావు, ఇంకా పెద్ద చేరుకుంటావు. ఉన్నతమైన స్థితి ఒక దినము నువ్వు ఆయనతో పాటు ఆయన పక్కన ఆయనలో కూర్చునే స్థితి దేవుడు నీకు ఇచ్చున్నాడు. ఆ స్థితికి మనం వెళ్దాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.